ఇవాళ వీళ్ళెవరు ఆరో శ్లోకం గురుగారు. ఇవాళ 6వ శ్లోకం కదా. అవును గురుగారు. 6వ శ్లోకం. నిసర్గ దుర్బోధమబోధ విక్లవాః క్వ భూపతీనాం చరితం క్వజంతవః తవానుభావో యమవేది యన్మయా నిగూఢతత్వం నయవర్త్మ విద్విషాం. నిసర్గదుర్బోధమబోధ విక్లవాః క్వ భూపతీనాం చరితం క్వజంతవః తవానుభావో యమవేది యన్మయా నిగూఢతత్వం నయవర్త్మ విద్విషాం. విక్లబాహ విక్లబాహ అని కూడా 2 రకాలు ఉంది. సంస్కృతంలో వయోరభేద అని ఒకటి ఉంది. వయోరభేద అంటే వకారాలు బకారాలు ఒకేలాగా ఉంటాయి నాగర్లిపిలో కనుక కొంతమంది బాను. అట్లానే సౌత్ ఈస్ట్ వాళ్ళ వైపు బెంగాలీ నుంచి అటు దాదాపుగా అస్సాం బాలు అనుగురు రవీంద్రనాథ్ అని రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రసిద్ధం అక్కడ చేస్తుంటారు. వాళ్ళు వేదామని భేదామని మాతో ఆయనకు అస్సాంలో ఒక అస్సాం మిత్రుడు మేము రిఫ్రెష్ కోర్సులో లక్నోలో ఉన్నప్పుడు ఆయన ఏదో మాట చెప్పి భేదా భేదా అంటే మాకు అర్థం కాదు. భేదా క్యా అంటే భేద వై అయినా జో భేద హై చతుర్భేద్ అన్నాడు. అప్పుడు అర్థం వేదాడా చతుర్భేద్ అన్నాడు. అది చూసుకోండి. నిసర్గ దుర్బోధ విక్లబాః క్వ భూపతీనాం చరితం క్వజంతవః తవానుభావో యమవేది యన్మయా నిగూఢతత్వం నయవర్త్మ విద్విషాం. రాజే గారు చదవండి. నిసర్గ దుర్బోధమబోధ విక్లబాః క్వ భూపతీనాం చరితం క్వజంతవః తవానుభావోయమవేది యన్మయా నిగూఢతత్వం నయవర్త్మ విద్విషాం. నిసర్గ దుర్బోధమబోధ విక్లబాః క్వ భూపతీనాం చరితం క్వజంతవః తవానుభావోయమవేది యన్మయా నిగూఢతత్వం నయవర్త్మ విద్విషాం. విజయ్ కుమార్ గారు చదవండి. హరి ఓం. నిసర్గ దుర్బోధమబోధ విక్లవాః క్వ భూపతీనాం చరితం క్వజంతవః తవానుభావోయమవేది యన్మయా నిగూఢతత్వం నయవర్త్మ విద్విషాం. నిసర్గ దుర్బోధమబోధ విక్లవాః క్వ భూపతీనాం చరితం క్వజంతవః తవానుభావోయమవేది యన్మయా నిగూఢతత్వం నయవర్త్మ విద్విషాం. నరసింహ గారు చావది వారు. శ్రీ గురుభ్యో నమః. నిసర్గ దుర్బోధమబోధ విక్లబాః క్వ భూపతీనాం చరితం క్వజంతవః తవానుభావోయమవేది యన్మయా నిగూఢతత్వం నయవర్త్మ విద్విషాం. నిసర్గ దుర్బోధమబోధ విక్లబాః క్వ భూపతీనాం చరితం క్వజంతవః తవానుభావోయమవేది యన్మయా నిగూఢతత్వం నయవర్త్మ విద్విషాం. శైలజ గారు చదవండి. నిసర్గ దుర్బోధమబోధ విక్లబాః క్వ భూపతీనాం చరితం క్వజంతవః తవానుభావో యమవేది యన్మయా నిగూఢతత్వం నయవర్త్మ విద్విషాం. నిసర్గ దుర్బోధమబోధ విక్లబాః
స్వభూపతీనాం చరితం క్వజంతవః తవానుభావో యమవేది యన్మయా నిగూఢతత్వం నయవత్మ విద్విషాం. అదే బాగుంది. నిసర్గ దుర్బోధం అబోధ విక్లబాః వా భూపతీనాం చరితం క్వం జంతవః తేన తవ అనుభావః అయం అవేది యత్ మయా నిగూఢతత్వం నైవత్వ విద్విషాం. రాజయ్య గారు చెప్పండి, విభక్తులు చెప్పండి. చెప్తా. నిసర్గ దుర్బోధం, దుర్బోధం, దుర్బోధే, దుర్బోధాని. నిసర్గ దుర్బోధ శబ్ద ఆకారాంత నపుంసకలింగ శబ్ద ప్రథమైకవచనాంతః. అబోధ విక్లవః, అబోధ విక్లవౌ, అబోధ విక్లవాః. అబోధ విక్లవ శబ్ద అకారాంతః పుల్లింగః ప్రథమా బహువచనాంతః. క్వ అవ్యయం. భూపతేః, భూపత్యోః, భూపతీనాం. భూపతి శబ్దः వికారాంతః పుల్లింగ షష్ఠీ బహువచనాంతః. చరితం, చరితే, చరితాని. చరిత శబ్ద అకారాంత నపుంసకలింగः ప్రథమైకవచనాంతః. క్వ అవ్యయం. జంతు, జంతు, జంతవః. జంతు శబ్ద ఉకారాంతః పుల్లింగः ప్రథమా బహువచనాంతః. తవతే యువయోః వాం ఉష్మాకం వః. ఉష్మశబ్దో దకారాంతః పుల్లింగ షష్ఠైకవచనాంతః. అనుభావః, అనుభావౌ, అనుభావాః. అనుభావ శబ్దः దకారాంతః పుల్లింగ ప్రథమైకవచనాంతః. అయం ఇమౌ ఇమే. అయం ఇమౌ ఇమే. ఇదం శబ్దో మకారాంతః పుల్లింగः ప్రథమ ఏకవచనాంతః. తర్వాత ఇది మయా అవాభ్యాం యత్ అవ్యయం. ఇక్కడ మయా అవాభ్యాం అస్మాభిః. అస్మచ్చబ్దో దకారాంతః పుల్లింగः తృతీయ ఏకవచనాంతః. నిగూఢం అవేది కూడా ఉంది కదా, అవేది క్రియాపదం. యత్ అవ్యయం. ఇక్కడ అవేది 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 ధాతు. అయం అవేది 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 ఉంది, రైట్. అవేది, అవేది శాతాం, అవేదిశ, అవేదిశత. నేను అది విభక్తులకే చూశాను. ఓకే, క్రియాపదం నిగూఢతత్వం, నిగూఢతత్వే, నిగూఢతత్వం, నిగూఢతత్వే, నిగూఢతత్వాని. నిగూఢతత్వ శబ్ద అకారాంత నపుంసకలింగः ప్రథమైకవచనాంతః. నయవర్త్మ, నయవర్త్మని, నయవర్త్మ, నయవర్త్మని, నయవర్త్మాని. నయవర్త్మన్ శబ్దో నకారాంత నపుంసకలింగः ప్రథమైకవచనాంతః. విద్విష, విద్విషోః, విద్విషాం. విద్యుత్ శబ్ద, విద్యుత్ శబ్ద శకారాంతః పుల్లింగ షష్ఠీ బహువచనాంతః. విభక్తులు మొత్తాన్ని. దీంట్లో క్రియాపదం అవేది అవేది ఒకటి ఉంది. అవేది అనేది అవేది అవేది అనేది ఏం చెప్పుకున్నాం మనం? ఏం పురుషం? ఉత్తమ పురుషం. అవేది ఉత్తమ పురుష. ఉత్తమ పురుష ప్రథమ పురుషం. ప్రథమ పురుష ఏకవచనం. ప్రథమ పురుషం ఏకవచనం. కర్మణ్యర్థకం. తెలుసుకోబడినది. కర్మణ్యర్థకం. కర్మణ్యర్థకం అవేది అంటే తెలుసుకోబడి. అవేది దేనిని? యత్. దీనిని అయితే తెలుసుకోబడింది. ఎవరి చేత? మయ. ఏదైతే నా చేత తెలుసుకోబడిందో అదేమిటి? తత్ అంటే అది అనుభావ, ప్రభావం. ప్రభావం, మీ ప్రభావం. ఎత్తు అనుభావ, తవ అనుభవం. అనుభవం అంటే ప్రభావం. ఎవరి యొక్క ప్రభావం? మీ యొక్క ప్రభావం. మీ యొక్క ప్రభావమే అయం ఇది. అయం అవేది. అయం ఏదైతే ఉందో అయము అంటే ఆ విషయము. అనుభావ తవ, మీ యొక్క ప్రభావమే. మీ ప్రభావం వల్లే నా చేత తెలుసుకోబడింది.
అని చెప్తాడు. ఏమిటది తెలుసుకోబడింది ఎత్ ఏమిటి అంటే నయవర్తమ. అయవర్తం. నయం అంటే నీతి, ఉమ్. లేదా నయం అంటే అక్కడ ఉండే వ్యవహారం. నయవర్తమ అంటే రాజనీతి మార్గం, వర్తమాన మార్గం, ఆ, నీతి మార్గం అని అది తెలుసుకోబడింది. అది ఎట్లాంటిది? నిగూఢత, నిగూఢత. నిగూఢమే తత్వం గలది, అంటే చాలా రహస్యంగా ఉండేది. రాజనీతి చాలా రహస్యంగా ఉంటుంది. మీరు ఒకటి చెప్తుంటారు కానీ ఇప్పటికైనా కూడా రాజకీయ నాయకులు ఆ రాజనీతి మార్గాన్ని అనుసరిస్తేనే వాళ్ళు వ్యవహారం నడుపుకోగలుగుతారు. అంటే వాళ్ళ పార్టీ విషయాలు కావచ్చు, వాళ్ళ విషయాలు కావచ్చు, వాళ్ళు వేసే స్టెప్పులు కానీ ఏవైనా నీతికి ఒక తీరు ఉంటుంది, లోపల నీతి మార్గాలు వాళ్ళ యొక్క ప్లాన్లు ఒకరు ఉంటాయి. కనుక అవి రహస్యంగా ఉంటాయి, అంతర్లీనంగా అర్థం చేసుకోవడం కష్టం. అటువంటిది ఎవరి యొక్క విద్విషాం, ద్విషాం నయవర్తన. ద్విట్, ద్విట్ అంటే శత్రువు, ఆ, ద్విట్ నుంచి ద్వేషం వచ్చింది. ఆ, ద్వేషం అనే శత్రువు యొక్క భావం ద్వేషం. ఆ, ఇది అనేది ఉపసర్గనం, విద్యుత్ విదిషాం అనేది. శత్రువుల యొక్క ఏదైతే రహస్యాంతంగా ఉన్నటువంటి రాజనీతి మార్గమును ఏదైతే తెలుసుకోబడిందో తత్ తవ అనుభవ, దానికి కారణం నీ యొక్క ప్రభావమే అని అన్నాడు. అంటూ మరి ఎట్లాంటిది అనే దాని విషయంలో మళ్ళా వెనుక పాదంలో దీనికి లింక్ ఏమిటి అంటే మన వాక్యంలో లింకే లేకపోయినా చెప్తున్నాడు. అది ఎట్లాంటిది వర్గములు అంటే మేము ఎట్లాంటి వాళ్ళము అనే విషయం ఇప్పుడు నిసర్గ దుర్బోధం, అది సహజంగానే దుర్బోధకమైనటువంటి దాన్ని. అబోధ విప్లవ, దాని చేత అబోధ అంటే తెలుసుకోవడంలో విప్లవం. మేము తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడు, దెబ్బతిన్నటువంటి వాళ్ళు తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉండేవాళ్ళము అని అర్థం. అటువంటి జంతువులు అంటే మేము వనేచరులం, వనంలో సంచరించేటువంటి వాళ్ళకి ఈ రాజనీతిలో ఏం తెలుస్తాయి? రాజకీయాలు వాళ్ళ అమాయకులు ఏం చేయకుండా చేస్తారు అంతవరకు. కానీ ఈ నీతులు, కుట్రలు, కుతంత్రాలు, రహస్యాలు ఇవన్నీ ఏం తెలియదు. కనుక నిసర్గ దుర్బోధమైనటువంటి విషయము, అబోధ విక్లమైనటువంటి మేము అంటే తెలుసుకోవాలి. అబోధం అంటే అజ్ఞానం చేత విక్లమైనటువంటి మేము. అది చరిత్ర నిసర్గ దుర్బోధం ఎవరిది? రాజుల యొక్క చరిత్ర. భూపతినాం చరితం భూపతుల యొక్క చరిత్ర అది నిసర్గ దుర్బోధమైనటువంటిది. ఆ రాజచరిత్ర ఎక్కడ దానికి దీనికి సంబంధం లేదు. అంటే నిసర్గ దుర్బోధం ఒకటి, అబోధ విక్లవం ఒకటి. నిసర్గ దుర్బోధం ఎట్లాంటిది? నిసర్గ దుర్బోధం అయింది ఏమిటి? చరిత్రం ఎటువంటిది అంటే నిసర్గ దుర్బోధం, సహజంగానే అది తెలుసుకోవడం కష్టం. రాజుల యొక్క వృత్త వ్యవహారాంతా కూడా నిసర్గ దుర్బోధమైనటువంటిది. అటువంటి చరిత్ర ఎవరిది? రాజుల యొక్క చరిత్ర, భూపతి నా చరిత్ర ఎక్కడ? అదెక్కడ? ఇది ఎక్కడ? ఏది? మేము అంటే జంతువులు ఎక్కడ? వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? అబోధ విక్రవాహ అంటే తెలుసుకోవడంలో అజ్ఞానము చేత దెబ్బతిన్న వాళ్ళ మేము. అజ్ఞానము చేత దెబ్బతినబడేటువంటి వాళ్ళం అంటే అజ్ఞానంతో కూడుకున్న వాళ్ళం అని. అజ్ఞానంతో కూడుకున్నటువంటి జంతువుల మేము. జంతువులు అంటే ఏం తెలియనట్టు పశువుల కింద లెక్క మాకు. మనుషులు అంటే జ్ఞానం ఉండాలి, అజ్ఞానం కింద లేవని ఉండాలి. అజ్ఞానమైనటువంటి వాళ్ళం మేము. అజ్ఞానం చేత అయినటువంటి జంతువులతో సమానం అని దాదాపుగా జంతువు సమానం అంటే మేము ఎక్కడ? ఈ ఎక్కడ అంటే ఎక్కడ? నక్కెక్కడ, నాగలోకం ఎక్కడ అని చెప్పినట్టుగా రెండింటికి బాగా తేడా అని అర్థం. ఇక్కడ ఎక్కడ అనే దానికి ప్రశ్నార్థకం కాదు. అంటే ఇక మనం అడిగే రీతిని బట్టి అక్కడ శ్లోకం మామూలుగా మాట్లాడుతుందేమో స్వరాన్ని బట్టి భావం ఏర్పడుతుంది. కింద లిఖితం ఉన్నటువంటి దానికి ఎక్కడ అంటే పలానా చోట అని చెప్పుకోవచ్చు. నక్కెక్కడ అంటే అడవిలో అని జవాబు కాదు కారణం. నాగలెక్కడ అంటే పలానా ఉన్న చోట అని జవాబు. అంటే ప్రశ్న అక్కడ జిజ్ఞాసపరమైనటువంటి ప్రశ్న కాదు, భేదాన్ని తెలిపడానికి వచ్చేటువంటి ప్రశ్న ఇది. అటువంటి ప్రశ్న ఏమిటంటే వాడెక్కడ వీడెక్కడ అనే విషయంగా అడిగేటువంటి ప్రశ్న ఇది.
జంతువులమైన మేము అని అనుకోవాలి అసలు. మేము జంతువులమైనటువంటి మేము ఎక్కడ ఎట్లా అని సహజంగానే తెలియలేనటువంటి చాలా అంటే కొంత జ్ఞానం ఉండే నాగరికులైన వాళ్ళకు కూడా తెలియనటువంటిది అయినటువంటి భూపతీనాం చరితంకువ, రాజుల యొక్క చరిత్ర ఎక్కడిది. రాజులందరూ కూడా చాలా పకడ్బందీ అయినటువంటి వ్యూహాత్మకంగా వాళ్ళు వ్యవహరిస్తుంటారు. అది ఈ దీంట్లో ఇంకా వస్తుంది మనకు రాజుల యొక్క చరిత్ర, రాజు యొక్క నడవడికలు ఎట్లా ఉంటాయి అనేటువంటి దాన్ని. అట్లాంటి దాన్ని నేను తెలుసుకున్నాను ఏదో ఇది అవేది ఏదైతే తెలుసుకోబడిందో నా చేత, దానికి అంటే ఎందువల్ల తెలుసుకుంది, ఏ కారణం వల్ల తెలుసుకోబడిందో, ఏ విధంగా తెలుసుకోబడిందో అది కారణం అనుభావ. నమస్తే సార్. అనుభవం అంటే మీ ప్రభావము, మీ ప్రభావం అంటే మీరిచ్చే ట్రైనింగ్ అనమాట, మీరిచ్చే శిక్షణ వల్ల. ఇక్కడ ఆయనే ధర్మరాజు ఊరికే ఉండగా వీళ్ళందరికీ కూడా ఒక విధమైన శిక్షణ ఇచ్చాడు. అంటే వాళ్ళు అడవిలో ఉన్న ఆ అడవులో ఊరికే ఉండకుండా రాజుల యొక్క విధానం కదా. స్పష్టంగా వస్తుంది. శైలజ గారు మీరు మ్యూట్లో ఉండండి. కనుక రాజుల యొక్క చరిత్ర అంటే ఆయన రాజు ఊరికే ఉండడు. ఆయన ఎవరి యొక్క వంశ పరంపరగా వచ్చేటువంటి ఒక విధానము అది ఊరికే ఉండనివ్వదు. వాళ్ళు ఆ విధంగా చేస్తూనే ఉంటారు. అందుకొరకని ఆయన ఏం చేశాడు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకొని లేకపోతే వాళ్ళందరికీ ఒక యుద్ధ ప్రావీణ్యం చేయడం కానీ, అంటే సైనికులుగా యుద్ధం ఎట్లా వెళ్ళాలి, అట్లా అని ఎట్లా వెళ్ళి అక్కడ తెలుసుకోవాలి, ఈ వ్యక్తిని పంపించే గూఢచర్యం ఎట్లా చెయ్యాలి, పట్టుబడద్దు, విషయం తెలుసుకోవాలి, పట్టుబడితే ప్రాణాలు పోతాయి. ఆ విధంగా చేసాడు. ఆ విధంగా చేసిన కారణం అంటే ఇవాళ నేను తెలుసుకున్నా అంటే కారణం మీ యొక్క ప్రభావమే, మీ వల్ల జరిగినటువంటిది అని ఈ శ్లోకంలోని భావం. నిసర్గదుర్బోధమబోధ విక్లవాః బభూపతీనాం చరితం క్వజంతవః తవానుభావో యమవేది యన్మయా నిగూఢతత్వం ఇక్కడ తవ అనుభావ అయం అవేదియత్ మయా, అంతే అంతే. ఏదైతే మయా అవేది అయం అవేదితం అవేదియత్, ఈ అవేది అనే శబ్దం గురించే అవేది ధాతు క్రియాపదం. అదే ఈ కర్మణి లుంగ్ అంటాడు. అదే కర్మణి అంటే కర్మణి అర్థకం, తెలుసుకోబడింది అనేది బడుట అనేటువంటి కర్మణి అర్థకం కదా. ఆ పాయింట్ కర్మణి అర్థకం కర్తరర్థకం తెలుసు కదా. డైరెక్ట్ గా చెప్పేది కర్తరర్థకం. రాముడు చంపాను, రాముడి చేత చంపబడేను, అదే అంటే చేత అని వస్తుంది క్రియాపదానికి. అంటే ఈ కర్మణ్యర్థకం కర్తర్థకం అంటే అర్థం ఏమిటి, మీరు క్రియాపదం మీద ఎవరు అని వేస్తే వచ్చే జవాబు అది కర్మ అయితే కర్మణి ప్రయోగం, కర్త అయితే కర్తర ప్రయోగం. ఇక్కడ అవేది తెలుసుకోబడేను, ఏమిటి ఏది అని ప్రశ్న వస్తుంది, లేదా ఎవరు అని ప్రశ్న వస్తుంది. విషయం వస్తుంది కానీ ఈ తెలుసుకున్న వ్యక్తి కాదు. నేను తెలుసుకున్నాను అంటే ఇప్పుడు ఎవరు తెలుసుకున్నారు, ఎవరు, నేను ఇక్కడ కర్త. తెలుసుకోబడింది ఏది విషయం, నా చేత తెలుసుకోండి. నా చేత అనేది క్రియాపదం పక్కబడి కర్తృపదం పక్కకు ఉంటుంది. ఉండి క్రియాపదం మన కర్మని ప్రయోగమే, కర్మని పదమే, కర్మ ప్రయోగమే జవాబుగా వస్తుంది. ఎవరు ఏది అని ప్రశ్న వేస్తుంది, అది కర్మని ప్రయోగం అంటాం. రాముడి చేత రాముడు చంపబడే, రాముడు రావణుని చంపేది, రాముడు కర్తవ్యం, రావణుడిని అనేది కర్మ ప్రయోగం, తర్వాత చంపేను అనేది ఈ చంపుతున్నప్పుడు ఎవరు అంటే రాముడు. అదే మళ్ళా పాజిటివ్ గా వస్తుంది, రాముడి చేత రావణుడు చంపబడేది అంటే చంపబడేది ఎవరు, రాముడు రాడు, జవాబు రావణుడు అని వస్తుంది. రావణ అనే కర్మడి ప్రయోగం అంటారు. అవధి అంటే కర్మణి, అంటే లుంగు అంటే భూతకాలంలో, భూతి లుంగు తెలుసుకోబడేను పూర్వకాలం కదా.
తిరగబడింది అని చెప్తున్నాం. తీసుకోబడుతున్నది కాదు, తిరగబడగలది కాదు. లుంగ్ అనేది భూతకాలార్థం ఇచ్చేటువంటి కాదు. కనుక మయా అవేది యత్, నా చేత ఏదైతే తెలుసుకోబడిందో, ఏదైతే అంటే ఏదని కాదు, ఏ కారణం అనేది తెలుసుకోబడిందో దానికి కారణం తత్, అది కారణం తవ అనుభవ అయం. ఈ అయం అంతా కూడా నీ యొక్క విషయము, తవ నీ యొక్క అనుభవం, నీ యొక్క అనుభవం అంటే అంటే అప్పుడు అర్థం చేసుకునేటప్పుడు మయా యత్ అవేది అయం అనుభవ తావత్ అయం రివర్స్ లో రావాలంటే ఎత్ అంటే ఏది? ఇక్కడ ఎత్తు నయవర్తుమ. ఎత్ ఏదైతే మయా ఎత్ ద్విదిశాం నయవర్తుమ, నిగూఢతత్వ నయవర్తు అవేది అనమాట. మయా నా చేత ఎత్ ఏదైతే విద్విషాం నిగూఢతత్వం నయవర్తుమ, అంటే శత్రువుల యొక్క నీతి మార్గం, అది అత్యంత రహస్యమైనటువంటి నీతి మార్గము తెలుసుకోబడింది మయా అవేది. దానికి కారణం ఏమిటి అంటే తది అయం, ఈ అది తవ అనుభవం, మీ యొక్క ప్రభావమే, దానికి కారణం మీ యొక్క ప్రభావమే అని అనేది అవ్యయం ప్రకారం, మన అన్వయం ప్రకారంగా వస్తుంది. ఎట్లాంటిది ఇది? నిసర్గ దుర్బోధం. నైవర్తం ఎట్లాంటిది? నిసర్గ దుర్బోధం అంటే చరిత్రం. ఏమిటంటే చరిత్రం, రాజుల యొక్క చరిత్రనే. ఆయన ఒకసారి ఎప్పుడో వస్తుంటాడు, మన ముందు వరుతుంటాడు, మనం మూడులోని మధ్యలోని వెళ్ళినప్పుడు అన్ని చూసుకుంటూ పోతాడు. ఆయన చూసుకుని మామూలుగా అనుకుంటాం, తర్వాత చూస్తుంది ఇక్కడ ఏం జరిగింది, ఏం కదా, ఏం మార్గం చేయాలని ఆ మైండ్ ఆ చూసుకుంటుంది, మొత్తం అన్ని దృష్టిలో పెట్టుకుంటాడు. దాని తగ్గట్టుగా నెలగో రెండేళ్ళకో మూడో ఎప్పుడో మొత్తానికి దానికి సంబంధించిన ఎఫెక్ట్ వస్తుంది. అప్పుడు చెప్పడు ఈ రాజు యొక్క, రాజు మళ్ళా మామూలుగానే ఉన్నట్టే ఉంటారు, మామూలుగా చూసంటే మామూలుగా మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడుతుంటే కానీ వాళ్ళ యొక్క దృష్టి ఆలోచన వేరు, ముందర ముఖం కనబడే విధానం వేరే ఉంటుంది. కనుక అది సహజంగానే తెలియదు. ఇంకా నేను అజ్ఞానుండేనా, నేను అబోధ విక్లవుణ్ణి అని చేదొకటి. దీంట్లో సందులు నరసింహ గారు చెప్పండి. దుర్బోధ, దుహు బోధ అక్కడ వినిపిస్తుందండి. తర్వాత తవ అనుభవ, సవర్ణ దీర్ఘ సంధి, అనుభవ అయం అక్కడ విసర్గ సంధి అండి. యత్ మయా, పూర్వరూపం కూడా ఉంది. ఏమండి? పూర్వరూపం కూడా ఉంది. పూర్వరూప సంధి అంటారు. పూర్వరూప సంధి. తర్వాత యత్ మయా అనునాసికం సంధి. అంతేనండి. నాకు విద్విషం అర్థం కాలేదండి. ఉపసర్గేనవి? వి ప్లస్ ఉపసర్గేనండి? వి ఉపసర్గ. అయితే సరిపోయింది. జుట్టి శబ్దం అది. దిట్ అది మనకు చాలాసార్లు వచ్చిందండి. అదే జుట్టు యొక్క షష్ఠి దిశ, దిశో దిశాం, విద్విషో విశేషమైనటువంటి అర్థం. వి అనే ఉపసర్గ అది రెండు రకాల అర్థం ఇస్తుంది. ఒక్కొక్కసారి లేదనిస్తుంది, ఒకదానికి విశేషంగా ఉంది అర్థం. అవునండి. ఇట్లా విమలము అంటేమో మాలిన్య రహితం, విగతం మలం, విమలం నిర్మలం అన్నట్టు. అట్లానే విద్వేషంలో విశేషమైన దిట్టు శత్రువులు అని ఒకసారి అటు ఒకసారి ఇటు అర్థం ఇస్తుంది. స్పష్టాన్ని వాడుతుంటారు. స్పష్టం కూడా కాదు, అంటే విశేషమైన స్పష్టం అని. కొన్ని సందర్భాల్లో విగత అని కూడా వాడతారు కదా, విగత అనే అర్థాన్ని కూడా వాడతారు కదా. అదే విగత, విగతం అని అంటే అర్థం చెప్పేటప్పుడు విశేషం స్పష్టం, నీకు విగతం అనే అర్థం వ్యతిరేకిస్తుంది. మీరు రాజయ్య గారు చెప్పండి, సమాసం చెప్తారా? చెప్తాను. అబోధేన విక్లవాహ, అబోధ విక్లవాహ, ద్వితీయ తత్పురుషం.
నిసర్గేణ దుర్బోధం నిసర్గ దుర్బోధం ఇది తృతీయ తత్పురుషమే. భువః పతయః భూపతయః ఇది షష్ఠీ తత్పురుష సమాసం. నేను భూపతి అని చెప్పారు. భువః ఆ, పతయః భూపతయః షష్ఠీ తత్పురుష సమాసం అంతే కదా. నిగూఢం తత్వం యస్య తత్ నిగూఢ తత్వం బహువ్రీహి సమాసం. ఉమ్. అది తత్వానికి కాదండి, తత్వమే. అప్పుడు బహువ్రీ అవుతుందా? ఆ, బౌరి కరెక్ట్. నైవర్త్వం నిగూఢం తత్వం యస్య తత్ నిగూఢ తత్వం వర్త్మ. ఏదో అది, నిగూఢము తత్వం గలది ఏదో అది అంటే బౌరి అంటే విశేషమైన పదంగా మనకు నైవర్త్మకు విశేషం కనుక నైవర్త్మ నైవర్త్మక విశేషణం అది. వర్త్మ నపుంసకలింగం, ఇది కూడా నపుంసకలింగం. సో అది బహువ్రీ కాదు కదండి. బౌరి బహువ్రీహే బహువ్రీహే. ఇంద్రియమైన తర్వాత తత్వం గలది. ఓకే ఓకే. నిగూఢమైన తత్వం కలది ఏదో అది. తత్వం తత్వం అంటే దానిలోని భావం. తర్వాత నయస్య వత్మ నయవత్మ షష్ఠీ తత్పురుషం షష్ఠీ తత్పురుష సమాసం. అనుగతో భావః అనుభావః ప్రాది సమాసం అంతే. అవే ఇక సమాసాలు. ఈ ప్రాది సమాసం అంటే ఇదేం కొత్తదా? ఇది అనుగతో భావ ఆది గతి ఈ సమాసాలు ఏంటంటే ఉపసర్గలు ముందు ఉంటాయి. అంటే ప్రాది అయితే ఉపసర్గలు, గతి అంటే ఉపసర్గలు కాకుండా ఇంకా అవ్యయాలు కూడా ఏమైనా నమస్కారం అనేది ఇట్లా అంటే అవ్యయాలతో కూడుకున్నటువంటి వాళ్ళు గతి సమాసం. గతి సమాసం ఒక అంతర్భాగం ప్రాది సమాసం. ఆది ప్రాదులు అంటే ఉపసర్గలు. అది ఉపసర్గలు 22 ఉపసర్గలు ఉన్నాయి. చెప్పుకుందాము. ఆ లిస్ట్ ఇచ్చాడు, ఆ లిస్ట్ లో ఉన్నవి వాడినప్పుడు అది అవుతుంది అన్నమాట. 22 ఏమన్నాయి. ఈ ఉపసర్గల్లో నిస్, నిరు, దుస్సు, దుర్రు అనేటువంటివి రెండు దాదాపు అట్లానే ఒకే విధంగా ప్రయోగాలు ఉంటాయి. కానీ అది ఎందుకో మరి పాణిని ఆ విధంగా చెప్పాడు. కానీ నిఘంటుగారుల్లో ఈ రెండు తీసేశారు. అంటే తీసేసారు కాదు, అంటే ముందు లేదర్థం. అది పాణి కంటే పూర్వమే నిఘంటువులు మన వాటిలో ఉంది, వైదిక వాటిలో. వాటిలో ప్రకారంగా ఒకటే అది నిస్సన నిరన ఒకటే, దుస్సుదరు ఒకటే. ఏదో విశేషం ఉంటుంది ఈయన పాణి చెప్పినటువంటి విశేషం ఇంకా నాకు స్పష్టంగా తెలియదు. మొత్తానికి ఉంది దాంట్లో. దీంట్లో అయితే అత ఏవ కాశికాయాం అని ఇచ్చి కథం ప్రభావో రాజ్ఞాం ప్రకృష్టో భావ ఇది ప్రాది సమాసః ఇది అన్నాడు. అనుభావం అంటే ప్రభావం అన్నాడు. ప్రభావం చెప్పాడు. అనుగతో భావః అనుభావం అనే దానికి అను అనేది ఉపసర్గ, ప్రభావంలో ఉపసర్గ. ప్రాతో స్టార్ట్ అయినాక ప్రాదులు. పాణినీయంలో పాణిని యొక్క వ్యాకరణం ప్రకారంగా ఒక లిస్ట్ లో కూడా ఏది స్టార్టింగ్ ఉంటుందో దాంతో ఆది అని పెడతారు. చాదులనే అవ్యయాలు, భూవాది ధాతువులు, భూ మొదలుకొని ధాతువులు ఉంటాయి అన్నమాట. అంటే సర్వనామాలు, సర్వనామా స్టార్ట్ అవుతుంది మొదటి లిస్ట్ లో కూడా. అదే సర్వనామాలు స్వాదులు, స్వాదులు అంటే ప్రత్యయాలు. ఇట్లా లిస్ట్ లో మొదటిది పెట్టుకొని భాదులు చురాదులు అన్నట్టు. ఓకే మహోదయ, అవగతం. చదవండి ఒకసారి శ్లోకం. అశోక్ గారు మొదలు పెట్టండి మీరు. నిసర్గ దుర్బోధమబోధ విక్లబాః స్వభూపతీనాం చరితం భజంతవః తవానుభావోయమవేదియన్మయా నిగూఢతత్వం నయవర్త్మ విద్విషాం. నరసింహ గారు మీరు రెండోసార్లు దాండి. మీరు మొదలు రెండోసార్లు. నిసర్గ దుర్బోధమబోధ విక్లబాః స్వభూపతీనాం చరితం భజంతవః తవానుభావోయమవేదితం యన్మయా నిగూఢతత్వం నయవర్త్మ విద్విషాం. హరి ఓం. నిసర్గ దుర్బోధమబోధ విక్లవాః
క్వ భూపతీనాం చరితం క్వ జంతవః తవానుభావోయమవేది యన్మయా నిగూఢతత్వం నయవర్త్మ విద్విషాం నిసర్గ దుర్బోధమబోధ విక్లవాః క్వ భూపతీనాం చరితం క్వ జంతవః తవానుభావోయమవేది యన్మయా నిగూఢతత్వం నయవర్త్మ విద్విషాం. అజయ్ గారు. నిసర్గ దుర్బోధమబోధ విక్లవాః క్వ భూపతీనాం చరితం క్వ జంతవః తవానుభావోయమవేది యన్మయా నిగూఢతత్వం నయవత్మ విద్విషాం నిసర్గ దుర్బోధమబోధ విక్లవాః క్వ భూపతీనాం చరితం క్వ జంతవః తవానుభావోయమవేది యన్మయా నిగూఢతత్వం నయవత్మ విద్విషాం. నిసర్గ దుర్బోధమబోధ విక్లవాః క్వ భూపతీనాం చరితం క్వ జంతవః తవానుభావోయమవేది యన్మయా నిగూఢతత్వం నయవత్మ విద్విషాం నిసర్గ దుర్బోధమబోధ విక్లవాః క్వ భూపతీనాం. ఏంటి గురుగారు? బోధ అనే ధాన్ మహాప్రాణాన్ని నిసర్గ దుర్బోధ మబోధ విక్లవ భావి ప్రశ్న అవుతుంది అది. దుర్బోధ మబోధ నిసర్గ దుర్బోధ మబోధ విక్లవాః క్వ భూపతీనాం చరితం క్వ జంతవః తవానుభావో యమవేది యన్మయా నిగూఢతత్వం నయవర్త్మ విద్విషాం. విజయ్ కుమార్ గారు, మీరు దాంట్లో అష్టావధానాల్లో పాల్గొన్నారు కదా? అవును అవును ఆచార్య. అమ్మ దయ, అమ్మ అమ్మ రోజు అమ్మ అమ్మ అని రోజు ఏడుస్తా ఉంటే ఏమమ్మా నా పరిస్థితి. మామగారు మా మేనమామ గారు శ్రీశైలానికి ఎప్పుడు పోతుంటారు. ఆయన ప్రెసిడెంట్ అనమాట, ఈ సత్రం ప్రెసిడెంట్. ఏమ్మా నా పరిస్థితి, నాకు నీ దగ్గర నుంచి పిలిపేయలేదు, ఏమి ఇన్ని రోజులు అని అనుకున్నా. ముందు రోజే అవధాని గారు ఫోన్ చేసినారు, మీరు వస్తారా అని. అంటే ఇంకా అమ్మ కరెక్ట్ సంధ్యావందనం గాయత్రి జపం చేసుకుంటామంటే ఫోన్ చేసినారు. ఇంకా అమ్మ పిలిచింది, ఇంకా పోకుంటే ఎట్లా. అమ్మవారు అదే అవధాని గారు అంటే నాగపడి చెప్పారా? నాగపడి చెప్పారు. ఇట్లా కార్యక్రమం పాల్గొంటే గానీ కొంత మనకు అవధానం అదేమిటి. ఇప్పుడు మా దగ్గర చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ అవధాన అవగాహన లేదు. పండితులైనా కూడా అదేదో కార్యక్రమం మేము అంటే వాళ్ళే అవధానం చేసేంతగా భయపడిపోతారు. మీరు కేవలం పృచ్ఛకులు మాత్రమే. అడగడానికి ఏదో ఆ విషయం తెలుసుకుంటే అది కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలు అడిగి విడిచిపెడితే కదా ఇస్తాయని చెప్పినా కొంచెం అంటే అవధానంలో పాల్గొంటే మనకు దాని యొక్క ఇది వాటి మీద పట్టుతో వస్తూ చదివేస్తుంది, మంచి బాగుంటుంది. నాకు అదంతా కాదు, నాకు విషయం ఏంటంటే అమ్మవారి దగ్గర శ్రీశైలంలో అక్కడ అడుగు పెట్టడము, అది ఒక అడుగు, ఆ శ్రీశైలంలో ఒక అడుగు వేసినా కూడా నాకు అది ఒక పెద్ద ఏదో డివైన్ బ్లెస్సింగ్స్ అనమాట. ఇవన్నీ కాదు, ఈ అవధానము, ఈ సభ, ఇదంతా కదా. అమ్మ నాకు మా అమ్మ. అంటే ఏదైనా అమ్మ అనుగ్రహమే కదా. అవధానంలో పాల్గొన్నామా అనుగ్రహం, శ్రీశైలికి వచ్చినామా అనుగ్రహం. సరస్వతి సేవ అదే ఆనందం నాకు. అయితే ఈ భావాల మీద ఒక జోక్ ఉన్నది. వేణుమాధవ్ ఉండే కదా మిమిక్రీ ఆర్టిస్ట్, ఆయన చెప్పాడు ఆయన కార్యక్రమాల్లో. ఆయన ఒకసారి బెంగాల్కి పోయినాడట. బెంగాల్కి పోయి పొద్దున్న చీకట్లోనే లేచి వరండాలు నడుస్తున్నాడట. అక్కడ ఆతిథ్యం ఇచ్చిన ఆయన వచ్చి చూశాడట. చూసి అడిగాడట, ఏమని, బాట్ మిస్టర్ వేణుమాధవ్ బయారియు బాండరింగ్ ఇది బరండా అన్నాడట. వాళ్ళన్ని బాల్ చేశాడు అన్నమాట. బాట్ మిస్టర్ వేణుమాధవ్ బయారియు బాండరింగ్ ఇది బరండా. బాట్ మిస్టర్ వేణుమాధవ్ బయారియు బాండరింగ్ ఇది వరండా అనేది బాట్ మిస్టర్ వేణుమాధవ్. అట్లా అన్ని బాలు ఆయన జోక్ చెప్పాడు వేణుమాధవ్ ఒకసారి. నాకు ప్రాక్టికల్ గా జరిగిందండి ప్రాబ్లం.
అదే జరిగిందే జరుగుతుంది. ఎందుకంటే చెప్పలేదా గారు వేద అంటే భేద అంటున్నాడని. ఆర్య అద్భుతం ఏంటంటే భేద అనలేదు, భేద అనలేదు నయం. మేము మాకు ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉందండి. ట్రావెలింగ్ అట్లా. మైక్రోస్కోప్ వాడాలి దానికి. ఆహా. మాకు ఒక మైక్రోసాఫ్ట్ ఫాల్టీగా ఉందని తెలుసు, ఆ, అందుకని అది అవాయిడ్ చేయాలని మా ఉద్దేశం. ఉమ్. టేక్ దట్ ట్రబులింగ్ మైక్రోస్కోప్ అన్నాడు ఆయన. ఆ. ఐ డోంట్ వాంట్ ఇట్ సార్ అంటాను నేను. ట్రబులింగ్ మైస్కు. ట్రబులింగ్ అన్నారు కదా. కాకపోతే ఇదొక ప్రాబ్లం, ప్లస్ భోజన ప్రాబ్లం కూడా ఉంటుంది మనకు. వాడు ఎక్కడ కొట్టిస్తాడో భయం. నేను ఎన్ని హోటల్ తిరిగాను, చేపలు లేకుండా ఉన్న వెజిటేరియన్ అంటే వెజిటేరియన్ అంటారు, వెజిటేరియన్ హోటలే, పైన వెజిటేరియన్ ఉంటుంది, అవును సార్, అవును సార్. లోపల అన్నీ ఉంటాయి. చేపలు ఉంటాయి. చేపలు చూస్తారు, చేపలు వెజిటేరియన్ కింద లెక్క. వాడు వెజిటేరియన్ అంటే వాడు బ్రాహ్మణుడు వేసుకుంటారు, వాడు శ్రాద్ధకర్తలు కూడా చేపలు వండి వేసి పెడతారు. అదే ఇక్కడ వాళ్ళలో చేపలు చేసేటువంటి ఉంటాయి, వాళ్ళకి పొలంలో జలపుష్పాలు. జలపుష్పాలు. వాళ్ళు చేపలే కూడా ఎట్లా ఉంటుంది అని వాడు అడుగుతాడు. వాడు ఇది ఎక్కడ కర్మ కదా. చివరికి ఏదో ఒక హోటల్లో కేవలం ఒక పూరి మాత్రమే ఉంది, ఏ లేదు అంటే సరే అయితే సంతోషం, అది మాత్రం ఇది బయటపడ్డావు. ఈ సంవత్సరం నేరుడు పోయినాను కదా అక్కడికి, చాలా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒక ఒక పెళ్లి చోట చెప్పాం, మీరు కామాఖ్య పోయినప్పుడా? కామాఖ్య పోయినప్పుడా? చేపలు తీసుకురావద్దు అని ముందు చెప్పి పెట్టేవారు. సరే పెళ్ళి అయిపోయి ఎక్కడెక్కడ వెళ్ళిపోయారు, నేను ఆగాల్సి వచ్చింది. నా ట్రైన్ రాత్రి, నేను అక్కడ కాశీ పోవాల్సి ఉన్నాయి. మన ఈయన రఘురామ శర్మ రమ్మన్నారని అటు పోదాం అనుకుంటే రాత్రి సాయంత్రం కదా, మధ్యాహ్నం తినాల్సి వస్తుంది. వాళ్ళంతా ప్రొద్దున్న 7:89కి వెళ్ళిపోయారు. నేను లంచ్ చేసి సాయంత్రం దాకా ఉండి సాయంత్రం వెళ్ళాలి. ఏం చేయాలి అంటే కొనాకి తిరిగిది ఏదో హోటల్లో వెతికి కొనాకి ఏదో ఒక హోటల్ బట్టి జస్ట్ మాకు అది కూడా మైదాతో చేసిన పూరీలతోనే ఉన్నటువంటి ఏదో ఉంది. సరే ఏదో కర్రీ అన్నాను, ఓకే సంతోషంగా ఆ ఒక్క హోటల్ చెప్పుడు తినేసి చెప్పుడు బయటపడ్డా కదా. ఈ కలకత్తా కూడా పెద్ద సమస్య ఏంటంటే భోజన సమస్య ఒకటి ఉంటుంది. అది సరే, అందరికీ శుభరాత్రి, ధన్యవాదాలు, నమస్కారం. నమస్కారం అండి, శుభరాత్రి. ఏం చేస్తున్నాం గురుగారు? ఓకే.